నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఒకే దేశం ఒకే ఎన్నికతో డబ్బు సమయం ఆదా. పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్య. టీటీడీ గోశాలలో ఆవులు సురక్షితం. వైసీపీవి అసత్య ప్రచారాలన్న మంత్రి కొల్లు రవీంద్ర. విశాఖలో రెపరెపలాడిన కాషాయం జెండా. హనుమాన్ బైక్ ర్యాలీకి విశేష స్పందన. విశాఖను సినిమా హబ్ గా తీర్చిదిద్దుతాం. వైజాగ్ ఫిలిం క్లబ్ ను గాడిలో పెడతామన్న ఎమ్మెల్యే గంట. ఉచిత పథకాలకు తాను వ్యతిరేకమని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలని, ఇంకేమీ ఉచితంగా ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఖర్చు వేల కోట్లకు చేరిందని, రాజకీయాల్లో కులం, ధనం, మతం లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడున్న పార్టీలు కులం, డబ్బు, క్రిమినల్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల ఖర్చు, సమయం ఆదా అవుతాయన్నారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ప్రజలు విరాళంగా కొంత డబ్బు ఇచ్చారని, తన జేబులోంచి ₹1 తీయలేదని, అలాగే వేసుకోలేదని చమత్కరించారు. ఎమ్మెల్యేలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, అలాగే భాషను జాగ్రత్తగా వాడాలని సూచించారు. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు అసభ్యకరమైన భాష వాడటం పట్ల వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అభివృద్ధి, సిద్ధాంతాలు, సమస్యలపై మాట్లాడుకోవడం మానేసి నేతలు బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. అసెంబ్లీలో బట్టలు చించుకొని కొట్టుకునే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు కూడా ప్రజలకు తాము ఏమి చేస్తామని మేనిఫెస్టో పెట్టాలి. ఆ మేనిఫెస్టోకు అనుసరంగా లేకుండా పోతే నెక్స్ట్ ఎలక్షన్లో ఆ మేనిఫెస్టోను అనుసరించలేదు కాబట్టి వాళ్ళు ఓడించే విధంగా ప్రజలు నిర్ణయించాలి. ప్రశ్నించే హక్కు కూడా ఉండాలి మనకి. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక అలవాటు అయిపోయింది ఏంటంటే కొంత అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తామని. నేను ఫ్రీగా ఇచ్చేదానికి వ్యతిరేకం, ఉచితాలకు వ్యతిరేకం. ఉచితము అనుచితానికి దారితీస్తుంది, ఉచితము అనుచితానికి దారితీస్తుంది. ఈ జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి చాలా వరకు. అందువల్ల ఏదో మన దేశంలో మొదటిసారిగా మనమే పెడుతున్నాం కూడా కాదు. స్వీడన్లో 4 ఏళ్లకు ఒకసారి జమిలి ఎన్నికలు జరుగుతాయి. నేను కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా. నా సలహా ఏంటంటే పార్లమెంటు, అసెంబ్లీకి ఒకసారి ఎన్నికలు జరపండి. ఎన్నికలు జరిపిన నెల రోజుల్లో మున్సిపాలిటీలకు, పంచాయతీలకు కూడా ఎన్నికలు జరపండి. 4 గెలిపి ఒక రోజు అంటే కొద్దిగా కష్టం అవుతుంది. అప్పుడు మనకి పరిపాలన పైన ఎక్కువగా దృష్టి పెట్టడానికి, అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇవ్వడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ దక్షిణాఫ్రికాలో కూడా జమీన్ ఎన్నికలు జరిగాయి. దానివల్ల బాగా ఖర్చు గణనీయంగా తగ్గిందని వాళ్ళు చెప్పారు. ఆదాయము, ఖర్చు తగ్గుతుంది, సమయం కూడా మిగిలిపోతుంది. వనరులు కూడా ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకుంటే ఆదాయం, సమయం, వనరులు ఈ 3 కూడా ఆదాయం అవుతాయి. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు, అవాంతరాలు తగ్గుతాయనే విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. నమ్మిన వాళ్ళు అనేక మంది ప్రజల యొక్క ప్రాణాలు, ప్రత్యర్థుల యొక్క ప్రాణాలు తీసి ఆఖరికి వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళు కోల్పోయారు. అందుకని బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బుల్లెట్. ఈ విషయాన్ని కూడా ప్రజాస్వామ్యవాదులందరూ అంగీకరించాలి. మావోయిస్టులు చర్చలకు పిలవండి అని వాళ్ళు మేము చర్చలకు సిద్ధం, ప్రభుత్వం సిద్ధమా? మీ యుద్ధానికి సిద్ధం అంటే కష్టం, కానీ చర్చలకు సిద్ధం అంటే బాధపడాల్సిన అవసరం ఉంది. గోవుల సంరక్షణ కోసం టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇటీవల టీటీడీ గోశాలలోని గోవులు మరణిస్తున్నాయంటూ వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు వైసీపీ నేతలు జగన్, కరుణాకర్ రెడ్డి తదితర నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. టీటీడీ గోశాలలో సుమారు 250 మంది పనిచేస్తూ నిత్యం ఆవులను జాగ్రత్తగా పెంచుతున్నారని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఆవులకు జియో ట్యాగింగ్ లేదన్న ఆరోపణలు వాస్తవం కాదని, కేంద్రంలోని అన్ని ఆవులకు జియో ట్యాగింగ్ ఉందని పేర్కొన్నారు. వృద్ధాప్యంతో మరణించిన గోవులకు పోస్ట్ మార్టం చేయనవసరం లేదని, ఏదైనా ఇతర కారణాలతో మరణిస్తేనే పోస్ట్ మార్టం చేస్తారని చెప్పారు. సంరక్షణ కేంద్రంలో లేగదూడలను, పసిపిల్లలను పెంచినట్టు జాగ్రత్తగా సాకుతున్నట్టు వివరించారు. గోశాలలో ఆవుల జనన మరణ రిజిస్టర్ ఉంటుందని, ఎవరికైనా అనుమానం ఉంటే వెళ్లి చెక్ చేసుకోవచ్చు అన్నారు. కరుణాకర్ రెడ్డి ఒక నాస్తికుడనే స్వయంగా చెప్పుకున్నారని, ఆయన టీటీడీ చైర్మన్ గా పనిచేసినప్పుడు అనేక కుంభకోణాలు జరిగాయని అన్నారు. అనారోగ్యం వల్ల, వృద్ధాప్యం వల్ల అప్పుడప్పుడు గోవులు మరణించడం జరుగుతుందని, వాటిపై వైసీపీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు.
గో సంరక్షణశాల పైన తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడంతో పాటు అక్కడ నిరంతరం సమీక్షించుకోవడం జరుగుతూ ఉంటుంది. దాదాపు 250 మంది గోశాలలో 250 నుంచి 260 మంది గోశాలలో వాటికి పర్యవేక్షిస్తూ వాటి అవసరాల కోసం సంరక్షణ కోసం అక్కడే ఉంటూ వాటికి గోశాల సేవలు చేస్తూ ఉంటే దాని మీద కూడా తప్పుడు ప్రచారం చేస్తూ జియో ట్యాగింగ్ జరగట్లేదని చెప్తున్నారు. ప్రతి ఆవుకి జియో ట్యాగింగ్ చేసి ఆ సంరక్షణ రికార్డులన్నీ కూడా ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షిస్తూనే ఉంటారు. హనుమాన్ జయంతి సందర్భంగా విశాఖలో కాషాయం రెపరెపలాడింది. హిందువుల్లో ఐక్యత కోసం పిలుపునిచ్చిన బైక్ ర్యాలీకి విశేష స్పందన లభించింది. హనుమంతుడి దీక్షా దక్షతలు హిందువులందరికీ అలవడాలని పిలుపునిస్తూ విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ర్యాలీని ప్రారంభించారు. జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో మ్యారియట్ హోటల్ నుంచి వందలాది మంది బైక్లపై బీచ్ రోడ్ లో జరిగే హనుమాన్ విజయోత్సవ శోభాయాత్రకు చేరుకున్నారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. హిందూ ధర్మ పరిరక్షణే జయంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రారంభమైన ఒక అతిపెద్ద భారీ ర్యాలీ ఈరోజు ఎంతో వైభవంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు మర్రిపాలెం నుంచి ప్రారంభమైన ర్యాలీని విష్ణుకుమార్ రాజు గారు ప్రారంభించారు. ఆయన అడిగి మనిషితో సార్ మీరు చెప్పండి సార్, ఈ ర్యాలీ ద్వారా మనం ఎలాంటి సంకేతం ఇస్తున్నామో, సనాతన ధర్మ వైభవాన్ని మళ్ళీ ఎలాగా మనం పాతుకొల్పే చర్యల్లో అంత ముందుగా హిందువులందరినీ కూడా ఒక ఐక్యత ఉండాలి, ధర్మాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది విశాఖపట్నంలో బీచ్ రోడ్లో ఏదైతే పార్క్ హోటల్ ఉందో అక్కడ నుంచి కాళీమాత టెంపుల్ వరకు అన్ని చోట్ల నుంచి, ఇది నార్త్ నియోజకవర్గంలో ఇప్పుడు మొదలు పెట్టాము, ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళి అక్కడ మిగిలిన వాళ్ళని కలుస్తారు. అట్లాగే గాజువాక, అట్లాగే ఈస్ట్, వెస్ట్, ఇంకా పెందుర్తి, ఇంకా ఇతర ప్లేసెస్ నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కడికి అందరూ కూడా చేరుకుని అక్కడ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అత్యంత వైభవయుతంగా ఉంటుంది. అట్లాగే అందరికీ తెలుసు, ఏదైతే హనుమంతుడి వారిని మనం ప్రార్థిస్తామో వారు మనకిచ్చేది స్ట్రెంగ్త్ని ఇస్తారు, అట్లాగే ధైర్యాన్ని ఇస్తారు, అట్లాగే విజయాన్ని కూడా ప్రాప్తిస్తుంది అని చెప్పి మన పురాణాల్లో కూడా చెబుతూ ఉండటం జరిగింది. ఈరోజు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనటం అనేది చాలా చాలా సంతోషదాయకము. సంవత్సరానికి కనీసము మనం 2 గంటలు 3 గంటలు మనం వెచ్చించవలసిన అవసరం ఉంది హిందూ ధర్మాన్ని కాపాడటం గురించి. ఎవరికైనా అనారోగ్యం ఉండి వారు కూడా బయట నుంచి అక్కడ బీచ్ రోడ్లో ఆ పేవ్మెంట్స్ మీద కూర్చుని మేము చూస్తామని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది, ఫోన్లు చేయడం జరిగింది. సో చాలా సంతోషము. హిందూ ధర్మాన్ని మళ్ళీ పరిరక్షించుకోవడానికి పరిరక్షణ అవసరం ఉంది ఇప్పుడు ఈ సమయంలో. కాబట్టి ఆ విధంగా అన్ని పార్టీలతోటి కలిసి చేయటం జరుగుతుంది. గతంలో ఎప్పుడు లేని రీతిలో భారీ స్పందన లభించింది. దేనికి సంకేతం? రోజు రోజు కూడా హిందూ ధర్మాన్ని రక్షించడం గురించి ప్రతి ఒక్కరిలో కూడా ఉత్సాహం వస్తుంది. డెఫినెట్గా ఇది ఒక మంచి శుభపరిణామం అని చెప్పవలసిన అవసరం ఉంది. ఇంకా రానున్న కాలంలో నెక్స్ట్ ఇయర్లో ఇంకా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. సీనియర్ న్యాయవాది పృథ్వీరాజ్ గారు ఉన్నారు. సార్, ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు చూస్తాయి. మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, సైన్స్కి అతీతంగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరేం చెప్పదలుచున్నారు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలకి? అసలు వాస్తవంగా చూడాలంటే ఇది హిందూ దేశం. హిందూ దేశం చాలా పెద్ద దేశం. ఈ దేశంలో అనేకమైనటువంటి ముక్కలైపోవడం వల్ల, రకరకాల వ్యక్తులు పాలించడం వల్ల ముక్కలైపోయింది. కానీ ఇదేదైతే ఉందో, హిందూ ఆచారాలు కానీ, హిందువుల యొక్క మనుగడ కానీ, హిందూ యొక్క భావతీతానం ఉండేటువంటివి ఇవన్నీను ఈ దేశంలో ముందు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి విదేశాలు కూడాను ఈరోజు పూర్తిగా హిందూ దేశాన్ని పరిరక్షించుకోవాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాయి. కొన్ని కంట్రీస్ మాత్రం ఏకంగా వేరేగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా కలిసి వచ్చేటువంటి రోజు వచ్చింది. మోడీ గారి వారి యొక్క ప్రాబల్యం, వారి యొక్క పనితనము చూసిన తర్వాత ఈ దేశానికి ఒక దశ నిర్ధారణ జరిగింది. దీంట్లో భాగంగానే ఈరోజు మేము జరుగుతుండేటువంటి ఈ యొక్క ర్యాలీ ఏదైతే ఉందో తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేయాలనేటువంటిది నిర్ణయం చేసుకున్నాం. ధన్యవాదాలు. ఇది ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. విశ్వ గురువుగా భారత్ అవతరించే క్షణాలు మరికొద్ది సంవత్సరాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మన సంస్కృతి, సాంప్రదాయాలు, అలాగే మన ఆచార వ్యవహారాలు, మన సాంప్రదాయాలు ఉండే పట్టును ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందనేది దీని ద్వారా చాటి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, BBC అంటే విశాఖపట్నం.
ఫిల్మ్ ఇండస్ట్రీకి విశాఖ అత్యంత అనుకూల ప్రాంతమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు ఆయన నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ 2015లో విశాఖలో ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు చేసి ఫిల్మ్ ఇండస్ట్రీ వైజాగ్ వచ్చే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. 2019లో ప్రభుత్వం మారిన తరువాత క్లబ్ ఏర్పాటు ఉద్దేశం మారిపోయిందని చెప్పారు. క్లబ్లో లైఫ్ మెంబర్షిప్లు ఉండవని ఈ వింత పోకడ వైజాగ్లోనే వచ్చిందన్నారు. రాను రాను క్లబ్ ఒక పొలిటికల్ సెంటర్గా మారిందన్నారు. మంచి ఉద్దేశంతో ప్రారంభించిన వైజాగ్ ఫిల్మ్ క్లబ్ దారి తప్పిందని, ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. ఫిల్మ్ క్లబ్కు భూమి కేటాయించి మంచి భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. సినిమాలకు విశాఖ ఒక సెంటిమెంట్ ప్రాంతమని చాలా మంది సినిమా పెద్దలు పరిశ్రమ విశాఖ రావడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వైజాగ్ను ఫిల్మ్ హబ్గా తయారు చేస్తామని, వైజాగ్ ఫిల్మ్ క్లబ్ను బెస్ట్ మోడల్ క్లబ్గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గంటా వివరించారు. యాక్టివిటీకి సంబంధించి ఒక కేరాపట్ సెంటర్, ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మొత్తం అందరూ కూడా ఉండేదానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. దానికి మేము అనుకుంది, ఆ రోజు అనుకుంది ఏంటంటే ఒక కేవలం క్లబ్ అంటే ఏదో కార్డ్స్, స్పోర్ట్స్ ఇవే కాదు, టెక్నీషియన్స్కి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, లేకపోతే మిగతా అదర్ గ్రాఫిక్స్ ఏదైతే లేటెస్ట్ ట్రెండ్ ఉందో అవన్నిటిలో. వైజాగ్లో ఈరోజు కళాకారులకు పదవలేదు, ఆర్టిస్టులు పదవలేదు. అటువంటి అన్నీ కూడా చేయాలంటే ఒక యాంకర్ ఉండే ప్లేస్ ఉండాలి. దానికి ఇది బాగుంటుంది ఉద్దేశంతో దానికి అనుకున్నాం. డెఫినెట్గా ఈరోజు హైదరాబాద్లో పిల్లర్ క్లబ్ ఎలాగా ఫిల్మ్ ఇండస్ట్రీ కేర్ ఆఫ్ అడ్రస్ దాన్ని మించిన ప్లేస్కి దీన్ని తయారు చేయాలని ఉద్దేశిస్తున్నాం. మీకు తెలుసు, గతంలో కూడా విశాఖపట్నం అంటే ఒక సెంటిమెంట్. సినిమాలు తీయాలంటే బాలచంద్ర గారు కావచ్చు, భారతరాజు గారు కావచ్చు, జంజాల గారు కావచ్చు, లేకపోతే రాఘవేంద్ర గారు కావచ్చు, తీసిన ప్రతి సినిమాలు కూడా ఎంతో కొంత పాట ఎక్కడ తీస్తే హిట్ అవుతున్న సెంటిమెంట్. అటువంటి సెంటిమెంట్ అంతేకాదు, వైజాగ్ సంబంధించి మనకు ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఇండస్ట్రియల్ సిటీ, ఒక స్టీల్ ప్లాంట్, పోర్ట్ లాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, మంచి బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి, బ్రహ్మాండమైన హిల్స్ ఉన్నాయి, మంచి గ్రామీణ ప్రాంతం ఉంది, ఏజెన్సీ అరకు లేకపోతే ఇటువంటి పాడేరు లాంటి ఏజెన్సీ ప్రాంతం ఉంది. నీకు అన్నిటికీ సంబంధించి పీపుల్ సపోర్ట్. ఏదైనా షూటింగ్లు గీటింగ్లు జరుగుతుంటే ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు, వాళ్ళు హీరోయిన్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, నా క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, అటువంటి వాళ్ళు వస్తే వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు ఎంకరేజ్ చేసేలాంటి ఒక పాజిటివ్ మోడ్ ఉన్న పబ్లిక్ ఉన్నారు. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో సిటీకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఇటువంటి కొంచెం ఫెసిలిటేట్ చేసి కానీ ఎంకరేజ్ చేస్తే ఇది ఒక ఫాస్ట్గా గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది. నాకు సినిమా ఇండస్ట్రీతో అది ఎందుకో తెలియదు, ఫస్ట్ నుంచి నాకు సంబంధాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి. మెగా ప్యాలెస్ కావచ్చు, నేను కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, అందరూ కూడా వైజాగ్ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాకపోతే ప్రాపర్గా ఇంకా టేక్ ఆఫ్ కూడా కొన్ని ఫెసిలిటీస్ కానీ, ఇప్పుడే ఎన్ఆర్ గరెడ్డి గారు, కిన్ను ఇద్దరు కూడా సినిమాకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడుతూ కొన్ని ఇష్యూస్ చెప్పారు. ఇప్పుడు గతంలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేసి ఏదైతే లో క్లాస్ టికెట్లు ఎత్తేసారు, అటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దాంతోపాటు కొన్ని అదర్ ఇష్యూస్ కూడా వాళ్ళంతా కూడా మాట్లాడి అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ఇష్యూస్ కూడా సార్ట్ అవుట్ చేస్తే డెఫినెట్గా అందరూ వస్తారు. దేశీయ విత్తన సంపత్తిని వారసత్వ సంపదగా తీర్చిదిద్దుకోవాలని జలబీరాద్రి సంస్థ జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీ రావిమానుపాకల గ్రామంలో సిఫా ట్రస్ట్ సీఈఓ డాక్టర్ శశిప్రభ ఆధ్వర్యంలో నిర్మించిన చెక్ డ్యామ్ ను ఆయన ప్రారంభించారు. సర్పంచ్ శాంతాకుమారి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జలవనరులు సద్వినియోగం చేసుకోవాలి, దేశీయ విత్తనాలను కాపాడుకోవాలి అని కోరారు. డాక్టర్ శశిప్రభ మాట్లాడుతూ ఈ పంచాయతీలో 12 గ్రామాలను దేశీయ విత్తనాల గ్రామాలుగా తీర్చిదిద్దే కార్యక్రమం జరుగుతోందన్నారు. అరావళి పర్వతాలలో వలె ఈ ప్రాంతంలో దేశీయ విత్తన పర్యాటక గ్రామాలు అభివృద్ధి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాగమణి, గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పాల్గొని మాట్లాడారు. అలాగే సిఫా సంస్థ ప్రతినిధులు నర్సింగ్, రామలక్ష్మి, భాస్కర్, శ్రీనివాస్, దుర్గాప్రసాద్, రాజు, రాము తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ఆలోచన మాకు రాలేదు. ముఖ్యంగా ఎందుకంటే ఏదో గ్రామాల్లో వాళ్ళకి విత్తనాలు కావాలి, లేదా నీటి వస్తుందా, డ్రింకింగ్ వాటర్ ఉందా అన్న తలంపులోనే మేము వెళ్ళాము. అయితే రావిమానుపాకల్లో ఉన్నటువంటి కుటుంబీకులు అందరూ కూడా ఆదివాసీలు అవ్వటం మా యొక్క అదృష్టం. ముందు రావిమానుపాకల ప్రజలందరూ కూడా మాతో చేతులు కలిపారు. ఇప్పుడు కాదు, ముందు నుంచి కూడా వారు చేతులు కలిపారు. కమ్యూనిటీ లేనిదే మేమేం చెయ్యలేం. ఏదో మేము వచ్చి మీకు చెప్పడమే కానీ వారితో కలిసి చేయటం అనేది ఈరోజు మా అదృష్టం. విత్తనాలను ఏ విధంగా మనము ప్రొటెక్ట్ చేద్దాం అంటే రక్షించుకుందాం. మన విత్తనాలు మనం రక్షించుకోవాలా. ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చినటువంటి ఇతర విత్తనాలు, హైబ్రిడ్ సీడ్లు ఇవన్నీ వేసుకోకూడదు. ఎందుకంటే అది వేస్తే వేరే ఎరువులు వేసుకోవాలి. ఆ వేరే ఎరువులు వేసుకోవాలి అని అంటే మళ్ళీ దానికి మనం ఇంకా కొంత పురుగుల మందులు తేవాలి. ఇవన్నీ కంపెనీ మూలానే వాళ్ళు లాభాలు పొందుతున్నారు. కానీ మీలాంటి వాళ్ళందరూ బ్రతకాలంటే మీ విత్తనాలు మీరు
దాచుకోవాలా. మీకున్నటువంటి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మన ఆవులు కానీ పశువులు కానీ వాటిని మీరు జాగ్రత్త పరుచుకుంటే, వాటి ద్వారా మీరు ఎరువులు తయారు చేసుకుంటే రేపు భవిష్యత్తు మీది కాదు, మీ పిల్లలది కూడా ఇక్కడ చాలా ముందుకి బాగా నడుస్తుంది. ఇప్పుడు ఈ యొక్క 14 కుటుంబాలకు వెళ్తున్న 45 ఎకరాలే కాదు, ఈ మొత్తం గ్రామానికి వెళ్ళేలాగా పైన భూమి కూడా ప్లాన్ చేస్తున్నాము. పద్మశ్రీ పురస్కార గ్రహీత దరిపల్లి రామయ్య మృతి పట్ల పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. హరిత పోరాట యోధుడిగా ప్రసిద్ధి చెందిన రామయ్య మృతి బాధాకరమని, లక్షలాది చెట్లను నాటడం, సంరక్షించడం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆయన అవిశ్రాంత ప్రయత్నాలు ప్రకృతి పట్ల స్థిరమైన ప్రేమను, భవిష్యత్తు తరాల పట్ల శ్రద్ధను ప్రతిబింబిస్తాయని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. దరిపల్లి రామయ్య కృషి దేశ యువతను మరింత పచ్చదనాన్ని పెంపొందించేలా ప్రేరేపిస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. వనజీవి రామయ్య మృతి వార్త తీవ్ర విచారం కలిగించిందని, ఒక వ్యక్తిగా ఉండి పర్యావరణ పరిరక్షణ కోసం 1 కోటి మొక్కలు నాటిన రామయ్య కృషి స్ఫూర్తిదాయకమని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా అన్నారు. నేటి తరానికి ఆయన ఆదర్శప్రాయుడని, ఆయన మరణం పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. మహిళల సంరక్షణ చట్టాల దుర్వినియోగం కారణంగా దేశవ్యాప్తంగా పురుషుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఏపీ సేవ్ ఇండియా ఫ్యామిలీ ప్రతినిధి పి మధుసూదన్ రాజు అన్నారు. దీనిపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఈ నెల 19న నిరసనలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన విశాఖ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మహిళల వేధింపుల వలన అతుల్ సుభాష్, పునీత్ ఖురానా, మానవ్ శర్మ వంటి వారి ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయని మధుసూదన్ రాజు తెలిపారు. ఈ సంఘటనలతో దేశంలో పెరుగుతున్న జీవిత భాగస్వాముల అశాంతి, లింగ ఆధారిత చట్టాల దుర్వినియోగం వెల్లడవుతోందన్నారు. ముఖ్యంగా వరకట్నం, అత్యాచారాలకు సంబంధించిన చట్టాల దుర్వినియోగం ఆందోళనకరంగా మారిందన్నారు. ప్రతీకారం, దోపిడీ మార్గంగా తరచుగా తప్పుడు కేసులు పురుషులపై మహిళలు నమోదు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశంలో సగటున ప్రతి 4.5 నిమిషాలకు ఒక పురుషుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అన్నారు. ఢిల్లీలో నిరసనల సందర్భంగా స్త్రీ సంరక్షణ చట్టాల దుర్వినియోగం, పురుషులపై రోజురోజుకి పెరుగుతున్న గృహహింస, తప్పుడు కుటుంబ కేసుల వల్ల పెరుగుతున్న పురుష ఆత్మహత్యలు, క్షీణిస్తున్న పురుషుల మానసిక, శారీరక, ఆర్థిక ఆరోగ్యాలపై అవగాహన కల్పిస్తామని ఆయన తెలియజేశారు. నమస్కారం అండి. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు మధుసూదన్ రాజు. నేను ఇక్కడ సేవ్ ఫ్యామిలీ హార్మనీ అని మగవాళ్ళ కోసం రక్షణగా ఏర్పడిన సంస్థ 2008 నుంచి దానికి ప్రెసిడెంట్గా ఉన్నాను. మా తాలూకా మెయిన్ మోటో ఏంటంటే, ఈ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో చాలామంది సఫర్ అవుతున్నారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దానికి సంబంధించింది లీగల్గా అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఒక ఎన్జిఓ ఫ్రీగా ఎవరైతే విక్టిమ్స్ ఎవరైతే వీక్లీ మీటింగ్స్ వస్తున్నారో వాళ్ళందరికీ సపోర్ట్ చేయడం మా తాలూకా మెయిన్ ఉద్దేశం అండి. సో ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఈ చట్టాల్లో లింగ వివక్ష అన్నది చూపెడుతున్నారు. అంటే స్త్రీకి ఒక రూలు, జెంట్కి ఒక రూలు అన్నది చూపెడుతున్నారు. సో దానివల్ల అతుల్ సుభాష్ మీకు చాలామంది చూసే ఉంటారు. రీసెంట్గా ముస్కాన్ అని ఒక అమ్మాయి బ్లూ డ్రమ్లో ముక్కలుగా చేసి చంపేయడం వల్ల వాళ్ళ హస్బెండ్ని, నేవీ ఆఫీసరు. సో ఇటువంటి నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సూసైడ్, అది మ్యారీడ్ మ్యాన్ చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. వీటికి సంబంధించి ఇటువంటి బయాస్డ్ సంబంధించి ఈ లింగ వివక్ష చూపెట్టడం వల్ల మేము ఢిల్లీలో ఏప్రిల్ 19ని జంతర్ మంతర్లో సత్యాగ్రహ చేయడానికి తలపెట్టామండి. మా నిరసన వ్యక్తం చేయడానికి త్రూఅవుట్ ఇండియా నుంచి మా చాప్టర్, మిగతా చాప్టర్లు, అలాగే 40 NGOs త్రూఅవుట్ ఇండియా అందరం కలిపి కండక్ట్ చేస్తున్నటువంటిది ఈ ప్రోగ్రాము. ఏప్రిల్ 19 జంతర్ మంతర్ న్యూఢిల్లీలో. ఈరోజు సేమ్ ప్రెస్ మీట్ త్రూఅవుట్ ఇండియా అంతా కూడా టోటల్గా 40కి పైగా NGOs ఈరోజు సేమ్ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మన వైజాగ్లో, ఏపీ తరఫు నుంచి మన వైజాగ్లో మనం కండక్ట్ చేస్తున్నాం. సేఫ్ మెయిన్ మోటో ఏంటంటే, ఏవైతే చట్టాలు ఉన్నాయో అది ఎవరికి చుట్టం కాదు, సరిసమానంగా చూడమంటున్నాం. ఎందుకంటే ఈరోజు మ్యారీడ్ మ్యాన్ ఎవ్రీ 9 minutesకి ఒక మ్యారీడ్ మ్యాన్ చనిపోతున్నాడు. NCRB రిపోర్ట్స్ చూసుకున్నట్టయితే ఆ వివరాలన్నీ మీకే తెలుస్తుంది. సో ఇటువంటి లింగ వివక్ష లేకుండా
ఎవరైతే ఉన్నారో మ్యారీడ్ మ్యాన్కి సమన్యాయం చేయడానికి మేము సత్యాగ్రహ తలపెట్టామండి. April 19 జంతర్ మంతర్ న్యూఢిల్లీ. ఇది మా తాలూకా మెయిన్ మోటో. టీడీపీ మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి చేతిలో మోసపోయిన వారికి న్యాయం చేయాలని బహుజన సమాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి కోన గురువయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులతో కలిసి ఆయన మాట్లాడారు. అనంతలక్ష్మి ఆమె భర్త వెంకట్రావు కలిసి గాజువాక ప్రాంతంలో స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గురవయ్య ఆరోపించారు. పార్టీ మహిళా నాయకురాలుగా ఉండి కొత్తూరు నరేంద్రను చెప్పుతో కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మచ్చ లేదని చెప్పుకుంటున్న అనంతలక్ష్మి గాజువాక ప్రాంతంలోని పలువురిని మోసం చేశారని, వేధింపులకు కూడా గురి చేశారని ఆరోపించారు. ఆమెపై పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జగన్ భార్య పట్ల అనుచితంగా మాట్లాడిన టీడీపీ నాయకుల్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారని, మరి అనంతలక్ష్మిని ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీశారు. ఆమె వల్ల మోసపోయిన బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు కోన గురువయ్య యాదవ్, సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి. మరి మీడియా సోదరులకు, మరి గాజువాక పరిసర ప్రాంతాల ఓటర్ల మార్సీలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలను పేరు పెట్టుకొని గాజువాక పరిసర ప్రాంతాల్లో సర్వశుద్ధి అనంతలక్ష్మి, అతని భర్త సర్వశుద్ధి వెంకటేశ్వర ఊరాఫ్ సంటి, వీళ్ళిద్దరూ ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి తప్పుడు కేసులు పెట్టించి ఎంతోమంది దగ్గర కోట్లాది రూపాయలు బినామీలు చేపించుకొని ఆస్తులకి అటాచ్మెంట్ తీసుకొచ్చి సామాన్య ప్రజల మీద తప్పుడు కేసులు పెట్టి సంగతి మీకు అంతా తెలిసిన విషయమే. మార్చి 2వ తేదీన ఇంటి పేరు కొత్తూరు నరేంద్ర, మీ తండ్రి గారి పేరు కొత్తూరు కామేశ్వర గారి మీద తప్పుడు కేసులు బాగా జరిగింది. యాక్చువల్గా ఈ నరేంద్ర అనే వ్యక్తి కూడా నాకు తెలియదు. మరి ఈరోజు పోలీస్ స్టేషన్లో ఒక మహిళ నరేంద్ర అనే ఇతన్ని చెప్పుతో కొడుతూ ఎంతవరకు కరెక్ట్? తను మళ్ళా మన ప్రెస్ మీట్ పెట్టి నా మీద మచ్చలేదు, నేను హరిశ్చంద్రరాల్ని, నేను నీతి నిజాయితీ కట్టుపడ్డాను, పార్టీని అడ్డం పెట్టుకొని కొంతమంది వ్యక్తులు నా మీద బురద జల్లారు అనే రకంగా మాట్లాడిన సంగతి మీ అందరూ తెలిసిన విషయమే. మరి నేను ఒకటి అడుగుతా ఉన్నాను, అనంతలక్ష్మి నీ మీద మచ్చలేదన్నావు. జాజుల కనకమ్మ సర్వే నెంబర్ 137/1 42 సెంట్లు భూమిని నువ్వు కబ్జా చేయలేదా? దొంగ డాక్యుమెంట్ పెట్టి 2019లో కేసు చేయలేదా? ఇంకొకటి వెలమ వెంకటరమణ, లక్కిరెడ్డిపాలెం, కాపు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి, ఇతని దగ్గర మీరు 20 లక్షలు తీసుకొని పనికిమాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయలేదా? పిల్ల ధనలక్ష్మి రైల్వే ట్రాక్ పక్కన 1.5 సెంటు భూమి ఇల్లు కట్టుకుంటే వాళ్ళ పెళ్లికి 50,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ ఇల్లు కరెంటు బిల్లులు మోసం చేయలేదా? ఆమెను కొట్టి ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీడియా మిత్రులు చెప్తాను. ఇంకొకటి ఎర్ర రాజేశ్వరి వైఫ్ ఆఫ్ నాయుడు, నీ 2 అంతస్తులు బిల్డింగ్ కడుతున్నా పర్మిషన్ లేకుండా. విశాఖ సిటీ ప్లానర్ కూడా మేము ఒకటే చెబుతున్నాం, పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా ఇచ్చారు పర్మిషన్? ఆమెకి ఆ ల్యాండ్కి దోవే లేదు. ఆ ఇంటి ముందు దోవ కావాలని చెప్పి వాళ్ళతో గోడ పెట్టుకొని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి 2 రోజులు స్టేషన్లో కూర్చోబెట్టింది. అంటే నీ పార్టీని అడ్డం పెట్టుకుని వాళ్ళు స్టేషన్లో కూర్చోబెట్టలేదా? బాధితుడు కొత్తూరు నరేంద్ర మాట్లాడుతూ తనను అనేక విధాలుగా అనంతలక్ష్మి మోసం చేసిందని, తనపై చేసిన ఆరోపణలు నిరాధారణమని అన్నారు. గాజువాక, గోపాలపట్నం తదితర పోలీస్ స్టేషన్లో అనంతలక్ష్మిపై ఎఫ్ఐఆర్లు ఉన్నాయంటూ కాపీలను చూపించారు. తనకు స్థలాలు ఉన్నాయని, ప్లాట్లు ఉన్నాయని పలువురిని నమ్మించి అనంతలక్ష్మి, ఆమె భర్త రిజిస్ట్రేషన్ పేరుతో మోసాలు చేశారని నరేంద్ర ఆరోపించారు. నాకు బాగా మా మానవకి బాగా ఆప్తులైన ఒక వెంకటప్పారావు గారు చెప్పేసి ఈరోజు సర్పంచ్, ఆయన వైసీపీ సర్పంచ్ మాట. ఆయన కూడా అప్పుడు కొత్తగా పెళ్ళి అయితే ఆ పెళ్ళైన వాళ్ళ వైఫ్ బంగారం తాకట్టు అతను ఇన్వెస్ట్ చేశారు. సో ఇవి నమ్ముకున్నందుకు మొత్తం మీ పార్టీ రోడ్డు మీద వచ్చేసాం అన్నమాట. ఒక MBA గ్రాడ్యుయేట్ నేను, మా తమ్ముడు, మిగతా ఫ్యామిలీ 4 ఫ్యామిలీకి రోడ్డు మీద వచ్చేసాం. వచ్చేసిన తర్వాత కూడా సరే ఓకే అనుకుంటే ఆ స్టాంప్ పేపర్ ఎప్పుడైతే మేము ఎప్పుడైతే ఇచ్చామో నమ్మకంగా ఇచ్చినకి, ఆ స్టాంప్ పేపర్ మిస్యూజ్ చేసుకొని కోర్టులో కేసు వేశారు. ఏమని? మా అప్పు ఇవ్వాలని చెప్పేసాను. అది కేసు వేస్తే దానికి కోర్టు వచ్చేసి 8 లక్షలు ఇచ్చిందన్నమాట. దాని తర్వాత నాకు హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను కొంచెం హైకోర్టుకి వెళ్ళలేకపోయాను, కొంచెం గ్యాప్ తీసుకున్నాను అనమాట. సో అది ఎవరైనా కక్షోపాలు పెట్టుకొని నేనండి లాస్ట్ ఇయర్ ఒక నేను BHPలో ఉండేవన్నమాట. సో నేను BHPలో లేనని చెప్పేసి నేను, మా మమ్మీ, మా నాన్న, మా అమ్మగారు అంతా కూడా మిందే మొత్తం అంతా కలిపి మీరు లోకల్ ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. నా మీద ఇప్పుడు వచ్చి ఎటువంటి కేసు కూడా ఏమీ లేదు. ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ ఒక అడుగు కూడా ఇప్పుడు వచ్చి పెట్టలేదు. అలాంటిది నేను మొన్న మా చెల్లెలు గారికి, మా చెల్లికి వచ్చేసి పెళ్లి సంబంధం అవుతుందంటే ఆ పెళ్లి సంబంధంలో కూర్చుంటే ఇద్దరు పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు కేసు ఫైల్ చేసి నన్ను తీసుకొచ్చి నేను రవి గారితో కూర్చున్నాను. నాకు ఎస్ఐ రవి గారు పిలిచారు అన్నమాట, గాజువాక స్టేషన్ ఎస్ఐ పిలిచి కూర్చొని నన్ను విచారిస్తున్నారు అనమాట. ఏమని? బాబు ఏమైందమ్మా ఏంటంటే చాలా మర్యాదపూర్వకంగా విచారించారు. అతను నా మీద ఒక మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ ఏమీ చేయలేదు. చాలా మర్యాదపూర్వకంగా ఏమైంది నాన్న, ఈమె కేసు పెట్టారు, ఎంత ఒక రైట్ అంటే నుంచి
ఇలా మాట్లాడుతుండగానే ఆవిడ ఎక్కడి నుంచి వస్తుందో ఏ వస్తుందో తెలియదు. ఈ పక్క రూమ్ నుంచి అలా వచ్చింది, నాకేంటి ఎవరో వచ్చిన మనిషి కనిపిస్తే తిరిగాను, తీసుకొని చెప్పుదా కొట్టింది. ఆ వీడియో మీరు అందరూ చూశారు. దాని ముందు ఆవిడ ఏం చెప్తుంది దాని కౌంటర్ కింద, నేనైతే దుర్భాషాడని చెప్పేసాను. మీరు కావాలంటే సీసీ ఫుటేజ్ మీకు మళ్ళీ మీరు కావాలంటే రిక్వెస్ట్ పెట్టుకుంటాను నేను కోర్టుకి, అది కూడా వస్తుంది. నేను స్టేషన్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యాను, నేను స్టేషన్లో ఎంటర్ అయిన తర్వాత ఒక గంట పోయి ఆవిడ వచ్చారన్నమాట. నేను ఆవిడ ఎక్కడ తిట్టడానికి కానీ నేను ఆవిడతో మాట్లాడి 4 సంవత్సరాల ముందు అవుతుంది. దీనికి ముందు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే 2019లో ఎలక్షన్ టైంలో మాకు నేను హైదరాబాద్లో కంపెనీ పనిచేసినప్పుడు నేను ఎలక్షన్కి ఓటేయడానికి వచ్చానమాట. అప్పుడు మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి కిందకు వచ్చి నేను కింద పాలపడి నేను కిందకు వచ్చి తమ్ముడు మీతో పని ఉంది అంటే నుంచి నేను మీతో మాట్లాడినంటే లేదు తమ్ముడు అయిపోయింది నేను నీకు న్యాయం చేస్తానని చెప్పేసి నన్ను ఆ రోజు నైట్ ఎలక్షన్ ఎల్లుండగా నన్ను నాగిరెడ్డికి తీసుకెళ్ళింది. అంటే నాగిరెడ్డి అంటే ఎక్స్ ఎమ్మెల్యే మాట. తీసుకెళ్ళి 5 లక్షల రూపాయలు అతని దగ్గర తీసుకుంది. దానికి సాక్షి నేనే. తీసుకొని ఏమని చెప్పింది అనుకున్నారు, నేను అక్కడికి అక్క అదేంటక్క మీరంతా టీడీపీ కదా, అందుకే మిమ్మల్ని చూసి నేను వచ్చాను, మీరు వచ్చేసి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తారంటే, తమ్ముడు నీకు రాజకీయం తెలియదు, ఇదే రాజకీయం అంటే ఆయన డబ్బులు ఇస్తాడు, మనం అక్కడ వచ్చి మేము ఇవ్వాలని చెప్పారు. వార్డు మెంబర్ కూడా డబ్బులు ఇవ్వలేదంట. 5 లక్షల రూపాయలు తీసుకున్నాక సాక్ష్యం నేనే. నా కళ్ళ ముందు తీసుకుంది. ఆ రోజు రాత్రి చంటి అనంతలక్ష్మి నేను కలిసి వాళ్ళ కార్లు వెళ్ళాము, తీసుకొచ్చాము. రాత్రి డబ్బులు నా దగ్గర ఉన్నాయి. దాని తర్వాత రోజు మార్నింగ్ వచ్చేసి నా దగ్గర డబ్బులు పట్టుకెళ్ళి వారు ఏం చేశారో నాకు తెలియదు. అప్పుడు కూడా ఏమన్నారంటే, ఎమ్మెల్యే పల్లా సింగ్ గారు ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ పరంగా అడిగేది ఇచ్చారంట. ఆయన కానీ దించేస్తే నెక్స్ట్ నేనే ఉన్నాను తప్ప నా వెనకాల ఎవరు తన వెనకాల నన్ను బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి అని చాలా స్ట్రాంగ్గా నిలబడింది అనమాట. ఆహా నాకు ఈ రోజు రాజకీయానికి దండం అని చెప్పి బయటకు వచ్చేస్తే అప్పుడు కట్ చేస్తే మన స్టేషన్లో జరిగింది. తిరుమల శ్రీవారిని ఈ రోజు సినీ నటుడు రోహన్ దర్శించుకున్నారు. ఉదయం VIP ప్రారంభ సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల ఆయన కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. వస్తాను సోమవారం చూడడానికి, దర్శనం చేసుకోవడానికి. ఈసారి జనవరి రావాల్సింది కుదరలా, ఇప్పుడు వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. అంతా చాలా బాగా జరిగింది. అండ్ ఇవాళ హనుమాన్ జయంతి అందరికి. నెక్స్ట్ ఛాంపియన్ అండి, అనౌన్స్మెంట్ కూడా ఒకటి వచ్చింది కదా, March 13th రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. సో 50% షూట్ కంప్లీట్ అయింది, ఇంకో 50% ఉంది. త్వరలో అప్డేట్స్ చేయండి. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు. ఐనవిల్లి మండలం నేదునూరు గ్రామంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతు సంక్షేమానికే కట్టుబడి ఉందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యం విక్రయించడం వలన మద్దతు ధర దక్కుతుందని గుర్తు చేశారు. మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు అమలాపురం వచ్చి మన కోనసీమ ప్రాంతానికి చెందినటువంటి రైతులందరూ కూడా అదే రోజున చెక్కు రిలీజ్ చేసి మొత్తం ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా తీర్చడం జరిగింది. దాని తర్వాత కొన్నటువంటి ధాన్యానికి 24 గంటల్లో మీ అకౌంట్లో అమౌంట్ పడుతుందని చెప్పి 12 గంటల్లోనే వేసినటువంటి ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పటి నుండి మొదలు ఆఖరు రైతు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసేటట్లు మేడం గారికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేసి మీకు సంబంధించినటువంటి అమౌంట్స్ మళ్ళీ మీ అకౌంట్లోకి వచ్చేటట్లు అది 12 గంటల్లో కానీ 24 గంటల్లో కానీ తప్పనిసరిగా మీకు అకౌంట్లో పడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతులు ఎవరైనా సరే ఈ వ్యవసాయ పరికరాలు పనిముట్లకు సంబంధించి గవర్నమెంట్ మనకి ఎన్నో విధాలుగా రాయితీలు ఇచ్చి అవి సప్లై చేయడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ప్రత్యేకించి ఐనవిల్లి మండలంలో మన కృషి డాక్టర్లు ఇవ్వడం జరిగింది. ఇవి పారదర్శకంగా జరుగుతుంది. ఎవరికి ఏ విధమైనటువంటి దురాలోచనలు కానీ దుష్టాలోచనలు కానీ అవసరం లేదు. గత ప్రభుత్వంలోనో లేకపోతే గతంలో జరిగినటువంటి విధంగా ఎవరికి సింగిల్ అనిపి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అది అగ్రికల్చర్ ఆఫీసర్ మేడం గారితో నేను చెప్పడం జరిగింది. ఎవరు వచ్చినా సరే వాళ్ళ యొక్క అవసరాలను చూసి ఎలిజిబిలిటీని చూసి ఇవ్వమని చెప్పడం జరిగింది. అంతేగాని రికమెండేషన్స్ లేకపోతే పక్షపాతంతో చేసినటువంటి విధానం ఏది లేదు. అలా ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.